జగన్ ఆఖరి ఎన్నికలాస్త్రం ఇరకాటంలో చంద్రబాబు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ మరో ఎన్నికలాస్త్రం అయితే బయట తీశారని చెప్తున్నారు. ఇరకాటంలో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియడం జరుగుతుంది. అలాగే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎన్నికల ముందు జగన్ కొత్త అస్త్రం, ఇరకాటంలో చంద్రబాబు. వివరాలు చూస్తే వైనాట్ 175 నినాదంతో ఎన్నికల్లో దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత జగన్. సిద్ధం పేరిట జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సిద్ధం సభలు సూపర్ హిట్ కావడంతో మేమంతా సిద్ధం పేరిట జగన్ బస్సు యాత్ర చేపట్టారు. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన అయితే లభించిందని చెప్తున్నారు. జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మద్దతు లభించడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్లో మునిగిపోయాయి. ఎన్నికల ప్రచారానికి ఇక మరో 2 రోజులు మాత్రమే సమయం ఉండడంతో సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారానికి గ్యాప్ ఇచ్చిన ఆయన గురువారం 3 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కూటమి నేతలను టార్గెట్ చేసుకుని సీఎం జగన్ వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లపై విధానం ఏమిటో చెప్పాలని చంద్రబాబును నేరుగా డిమాండ్ చేశారు. ముస్లింలను మోసం చేస్తారా లేదా వారికి అండగా ఉంటారా అని జగన్ చంద్రబాబును నిలదీస్తున్నారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఉండాలని తమ పార్టీ చెబుతుంటే కూటమి ఎలాంటి ప్రకటన చేయలేని స్థితిలో నిలిచాయని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు ఉండాలని తాను చెప్పడమే కాదు, పొలిటికల్ రిజర్వేషన్ కల్పించి చూపానని కర్నూలు సభలో ప్రకటించారు. 4 ఎమ్మెల్సీలు 7 మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చామన్నారు సీఎం జగన్. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఒక్క మాట కూడా మోదీ అమిత్ షాల నోటి వెంట రాలేదని, మొన్నటి వరకు చంద్రబాబును విమర్శించిన మోదీ ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. 58 నెలల పాలనలో కొనసాగిన సంక్షేమాన్ని వివరిస్తూ మళ్లీ ఫ్యాన్కే గెలుపు అవసరాన్ని జగన్ ప్రజలకు వివరించి ఆయన అయితే చెప్పడం జరిగింది.